తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం. పాలమూరుగడ్డ పరవశించిపోయే సుదినం. రేపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇంటేక్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసే బాహుబలి పంపులను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. వెట్రన్ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్కు చేరుకోనున్నాయి. మోటార్లు ఆన్ చేసిన వెంటనే సీఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ అపురూప క్షణం కోసం పాలమూరు రంగారెడ్డి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎత్తిపోతల ప్రారంభం అనంతరం కొల్లాపూర్లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కొల్లాపూర్, నార్లాపూర్ పరిసర ప్రాంతాలన్నీ గులాబీమయమయ్యాయి. కొల్లాపూర్కు వెళ్లే రహదారులన్నీ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో నిండిపోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. సాయిమాధవి, పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరబోతా ఉంది. తరతరాల ఎదురుచూపులు నెరవేరేటటువంటి సమయం ఆసన్నమైంది. నెర్రెలు బారిన నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది. కరువు నేలపై కృష్ణమ్మ సిరులు కురిపించనుంది. మరికొన్ని గంటల్లోనే సీఎం కేసీఆర్ నార్లాపూర్ వద్ద పంపుని ఆన్ చేయనున్నారు. కృష్ణమ్మ ఎగిసిపడుతూ నార్లాపూర్ రిజర్వాయర్లోకి వెళ్లనుంది. దక్షిణ తెలంగాణకు సెప్టెంబర్ 16 పండుగ రోజుగా చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు సీఎం కేసీఆర్ కృష్ణా జలాలను పాలమూరు జిల్లా ప్రజలకు అందించేందుకు చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది వలస వెళ్ళినటువంటి కరువు నేలపై కృష్ణమ్మ నీటిని తరలించేందుకు సీఎం కేసీఆర్ చేపట్టినటువంటి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ మొదటి పంపును ఆన్ చేసి ఈ యొక్క ప్రాజెక్టుని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటి కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. నార్లాపూర్ దగ్గర 0 పాయింట్ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 2 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ నుంచి టన్నెల్ ద్వారా సర్జిపూల్లోకి నీటిని ఇప్పటికే తరలించడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆన్ చేసేటటువంటి మొదటి పంపుకు సంబంధించినటువంటి పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ మోటార్ను ఆన్ చేయడమే తరువాయి కృష్ణా జలాలను పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలకు అందించేటటువంటి లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ చేపట్టడం జరిగింది. సీఎం కేసీఆర్ కేవలం 9.5 ఏళ్ల కాలంలోనే ఒకవైపు ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం, దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 2 ప్రాజెక్టులను కూడా ప్రారంభించుకోవడం కేవలం 9.5 ఏళ్ల కాలంలోనే జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. కొండలను చీల్చుతూ, సొరంగాలను ఈదుతూ కృష్ణమ్మ పాలమూరు బీళ్లను తడిపేందుకు తరలిరానుంది. సీఎం కేసీఆర్ మొదటగా నార్లాపూర్ వద్ద పంప్ హౌస్ దగ్గర పంపుని ఆన్ చేస్తారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణమ్మ ఎగిసిపడేటటువంటి డెలివరీ కృష్ణ దగ్గర కృష్ణా జలాలను సీఎం కేసీఆర్ చూడనున్నారు. అక్కడ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు సీఎం కేసీఆర్ చేయనున్నారు. అక్కడి నుంచి సింగోటం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. వర్షం పడినా కూడా ప్రోగ్రాంకి ఎక్కడ అంతరాయం కలగకుండా జర్మన్ స్ట్రక్చర్ టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బహిరంగ సభను సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. భారీ జలాశయాలను ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో చేపట్టడం జరిగింది. ఒక్కో రిజర్వాయర్ది ఒక్కో ప్రత్యేకత. అతిపెద్ద సర్జిపూల్, అతిపెద్ద మోటార్లు, కాళేశ్వరంలో ఉపయోగించినటువంటి మోటార్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి పంపులను ఇందులో ఉపయోగించడం జరిగింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసేటటువంటి విధంగా ఈ యొక్క ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. 800 అడుగుల వరకు కూడా ఈ యొక్క నీటిని ఎత్తిపోసేటటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే ఈ జలాశయాలలో 67 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేటటువంటి భారీ జలాశయాలను నిర్మించడం జరిగింది. భూగర్భంలోనే పంప్ హౌజ్లు, సర్జిపూళ్ళు, అతిపెద్ద సర్జిపూళ్ళు, ఆసియాలోనే పెద్ద సర్జిపూళ్లను భూగర్భంలో
నిర్మించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కోరిక, లక్షలాది మంది ఇక్కడ తాగునీరు లేక వలస వెళ్ళినటువంటి ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాలను చూసి చెలించిపోయినటువంటి సీఎం కేసీఆర్ ఇంత పెద్ద భారీ ప్రాజెక్టును ఈ జిల్లా ప్రజలకు కేటాయించడం జరిగింది. కేటాయించడంతో పాటు పూర్తిగా ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇదొక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ యొక్క పూర్తి డిజైనింగ్ దగ్గర నుంచి రిజర్వాయర్లు ఎక్కడ ఉండాలి, గుట్టలను కలుపుతూ కట్టలను నిర్మించడం జరిగింది. 67 టీఎంసీల నీరు ఈ యొక్క జలాశయాల్లో నిల్వ ఉండేటటువంటి విధంగా కూడా నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 100% భూసేకరణను కూడా పూర్తి చేయడం జరిగింది. ఎన్నో సవాళ్లను, కుట్రలను, కేసులను అధిగమిస్తూ ఈ యొక్క ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఒక పండుగ రోజుగా సెప్టెంబర్ 16 కానుంది. ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించేటటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నటువంటి సందర్భంగా ఈ జిల్లా ప్రజలంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించేటటువంటి బహిరంగ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ యొక్క సభకు తరలిరానున్నారు. ఇప్పటికే కొల్లాపూర్ పట్టణం అంతా కూడా గులాబీమయం కావడం జరిగింది. సీఎం కేసీఆర్కి ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్న ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులన్నిటి కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలు వలసలు వాపసు వచ్చేటటువంటి విధంగా ఇప్పటికే ఈ గడిచిన 9 ఏళ్ల కాలంలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. జిల్లాలో చేపట్టినటువంటి మిషన్ కాకతీయ కావచ్చు, చెక్ డ్యాంలు కావచ్చు, కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్కి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం జరిగింది. దీంతోనే దాదాపు ఒక 3-4 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు రావడం జరిగింది. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పనులను చేపడుతూనే మరోవైపు సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి, ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయడము, చెక్ డ్యాంలు కట్టడము వంటి అనేక రకాల కార్యక్రమాలను చేపట్టి కొత్తగా ఎవరు వలస వెళ్లకుండా వెళ్ళినటువంటి వారు కూడా తిరిగి వచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే ఈ జిల్లా పూర్తిగా సస్యశ్యామలం కానుంది. సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి అంగుళం కూడా ఈ జిల్లాలో సాగేటటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రాజెక్టు నీళ్లు ఈ పాలమూరు జిల్లాను తడపనున్నాయి. సీఎం కేసీఆర్కు పర్యటనకు సంబంధించి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఈ సభ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధం కావడం జరిగింది. ఈ మొత్తం ప్రాజెక్టు సంబంధించి ఒక్కో రిజర్వాయర్కి ఒక్కో ప్రత్యేకతలు ఉండడం జరిగింది. మొత్తం 5 రిజర్వాయర్లను నిర్మించడం జరిగింది. మొదటగా నార్లాపూర్ వద్ద పంపును ఆన్ చేస్తే అక్కడి నుంచి నార్లాపూర్ రిజర్వాయర్కి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఏదుల సర్జిపూల్కి, ఏదుల పంప్ హౌస్ వద్ద పంప్ హౌస్, అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్ నుంచి వట్టెం రిజర్వాయర్కి నీరు వెళ్ళేటటువంటి విధంగా నిర్మించడం జరిగింది. వట్టెం నుంచి కరివెనకు గ్రావిటీ కెనాల్ ద్వారా సాగునీరు వెళ్తుంది. అక్కడి నుంచి ఉద్దండాపూర్ వద్ద మళ్ళీ లిఫ్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్లతో ఉద్దండాపూర్ రిజర్వాయర్కు నీరు వెళ్ళనుంది. మొత్తం ప్రాజెక్టులో వట్టెం రిజర్వాయర్ దగ్గర నుంచి సాగునీటి కాలువలు ఉండనున్నాయి. వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ ఈ 3 రిజర్వాయర్ల నుంచి దాదాపు 12,30,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. దీనికి సంబంధించినటువంటి కాల్వల నిర్మాణ పనులకు సంబంధించినటువంటి భూసేకరణను కూడా వేగవంతంగా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇన్ని రోజులు పర్యావరణ అనుమతులు ఆలస్యం కావడంతో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి కాలువల నిర్మాణం చేపట్టలేదు. ఇప్పటికే పర్యావరణ అనుమతుల క్లియరెన్స్ రావడము, సీఎం కేసీఆర్ ప్రారంభించుకోవడంతో మిగతా స్టేజ్లలో ఉన్నటువంటి లిఫ్ట్లు కావచ్చు, ఆ పంప్ హౌస్లకు సంబంధించినటువంటి పనులన్నింటి కూడా త్వరగా పూర్తి చేసి అక్కడి నుంచి కూడా నీటిని
మొత్తం 4 స్టేజ్ల్లో ఉన్నటువంటి ఈ లిఫ్ట్లకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేసి మిగతా రిజర్వాయర్లకు కూడా నింపేటటువంటి దిశగా కూడా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్ల గోసను సీఎం కేసీఆర్ తీర్చబోతున్నటువంటి సందర్భంగా జిల్లా ప్రజలంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయి మాధవ్. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద